మీ అక్క పెళ్ళి అయిపోయిందా? ఇదైతే హాల్ అనమాట, అమ్మ వాళ్ళ ఇల్లు. ఈ ఫోటో అయితే చాలా ప్రత్యేకంగా ఉంది మాది. మా తమ్ముడి వాళ్ళ ఫ్రెండ్, ఇది ఫ్యామిలీ ఫోటో అనమాట. ఇది మేము 4 మెంబర్స్ సిస్టర్స్, తమ్ముడు, అమ్మ, నాన్న, అక్క వాళ్ళ ఫ్యామిలీస్ ఇలా ఫోటో ఇచ్చిందనమాట. మా ఇంట్లో అన్ని దేవుడి ఫొటోస్ ఎక్కువ ఉంటాయి. మా అమ్మకి ఎక్కువ అనమాట ఇవన్నీ ఇష్టము. రాధాకృష్ణ. ఇది వచ్చేసి ఫ్యామిలీ ఫోటో ఫ్రెండ్స్. మొత్తం టోటల్గా అక్క వాళ్ళ పిల్లలు, మా ఫ్యామిలీ. మా బ్రదర్కి అప్పుడు మ్యారేజ్ కావాలన్నమాట. ఇది వచ్చేసి నా మ్యారేజ్ ఫోటో అనమాట. ఇది మా తమ్ముడు అప్పుడు శివమాల వేసేవాడు అనమాట, శివమాల ఫోటో. ఇది వచ్చేసి మా పెద్ద అమ్మాయి బర్త్డే. ఇది మా చిన్నక్క అనమాట, మా చెల్లెలు ఫస్ట్ బర్త్డే ఫోటో ఫ్రేమ్. ఇక్కడ చూడండి మా రెండో అక్క అనమాట. ఇది ఒక స్వీట్ మెమొరీ ఫోటో అంటే చెప్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నేను, తమ్ముడు, అమ్మ, నాన్న, మేమిద్దరే అనమాట. వీళ్ళిద్దరికి ఇష్టం, అందుకని ఇలా ఫోటో ఉంది. ఇది మేము తిరుపతికి వెళ్ళి మా ఇద్దరిని తీసుకెళ్ళి. ఇది మా పెద్దక్క పెళ్ళి అయినాక ఆమె 5th క్లాస్లో మ్యారేజ్ అయింది అప్పట్లో. తర్వాత ఆమె డ్యాన్స్ చేసింది. ఈ ఫోటో అన్నమాట. ఇది మా తాతయ్య. ఓకేనా, తర్వాత పర్చేజ్ చేస్తా. ఇది ఇంకో రూమ్ అనమాట. మాది వచ్చేసి ఖాళీ ఉంది, సామాన్లు అనమాట, కొంచెం చిన్న సామాన్లు ఇస్తాం. ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఒక బెడ్రూము మా వాళ్ళది. నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ అనమాట మా వాళ్ళది. ఇది వన్ ఫ్రెండ్స్. అమ్మ హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు. ఇతను తినేవారు కాదు, మా అమ్మ అనమాట. మా అమ్మకు 4 పిల్లలు, కూతుర్లు, ఒక కొడుకు అనమాట. చాలా ఓపిక గల మనిషి ఈమె. ఈమె పెద్దక్క. ఈమె అసలే రెడ్ కలర్ సారీ, ఈమె ఒక కామెడీ పిల్ల అనమాట. రెండో అక్క అనమాట. నేను చూపిస్తాను. ఈమె 3వ అక్క అనమాట. నేను వచ్చేసి 4వ అమ్మాయిని. తమ్ముడు రాలేదు. ఏం కర్రీ చేసిన రోజు స్పెషల్ ఏంటిది చూపి. చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట. మా వారు అయితే చికెన్ అని చెప్పేసి పూరి చేసాము. పూరీలు అనమాట నా కోసమే. చిన్న చిన్న పూరీలు, పెద్ద పెద్ద కాదు. కిచెన్ అనమాట ఇది. అందరికన్నా మీకు 95 years ఉంది అనమాట మా నానమ్మ. హాయ్ నానమ్మ, అవ్వ అంట మేమైతే రియల్ ఫ్రెండ్స్. ఎందుకు మళ్ళీ ఎచ్చులు ఎందుకు. ఈ అవ్వను చిన్నప్పటి నుంచి మస్తు కొట్లాడుతా, ప్రేమ చూపిస్తా. ఏమైందో నేను ఉన్నప్పుడు కొట్లాడతా, హైదరాబాద్కి పోయినాక ఏడుస్తా, మళ్ళీ వచ్చిన ఒక్క రోజుకి ప్రేమ చూపిస్తా, తర్వాత గుర్తుండదు. ఇది వచ్చేసి మా దేవుని గది అనమాట. మాకు శివుడు అంటే ఎక్కువ ఇష్టం, అందుకనే కొంచెం శివుడు ఎక్కువ ఫొటోస్ ఉంటాయి మా ఇంట్లో. ఎప్పుడు వీళ్ళు మీటింగ్ పెడతారనమాట ఫ్రెండ్స్. వచ్చేసి మా ఇంటి వెనకాల మా అన్న వాళ్ళ ఇల్లు అనమాట. ఇవి మా ఇది అయితే ఇంకో బెడ్రూమ్ అనమాట. ఇతనైతే పడుకున్నారు మా వారైతే. బీరువా ఇదనమాట. మా అమ్మ చాలా నీరు పెట్టుకుంటారు ఇల్లు. అది ఇంకా హౌస్ పైన చూపిస్తాను, టెర్రస్ పైన ఎలా ఉంటుంది ఊర్లో. చూడండి మా ఇంటి పక్కన చాలా చెట్లు ఉంటాయి. ఓకే పద పద పైకి.
ఇది వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. ఒక టెర్రస్ పైన ఇలా ఉంటుంది మరి. మేమైతే 1 ఇయర్కి ఒక 2-3 టైమ్స్ వస్తాం, ఎక్కువ రాము. ఆ టైంలో కూడా చాలా ఎంజాయ్ చేస్తాము అమ్మ వాళ్ళ ఊర్లో. మేము 4 మెంబర్స్, సిస్టర్స్, 1 బ్రదర్ కదా. మొత్తం మా ఫ్యామిలీ, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అది ఒక 22 మెంబర్స్ వరకు ఉంటాం మేము, పిల్లలు, అక్క వాళ్ళ పిల్లలు అందరము. ఇక్కడ వచ్చేసి అన్న వాళ్ళ ఇల్లు. ఇది మా ఇంటి పక్కన ఒక చెరువు, పొలాలు ఇలా ఉంటుంది. ఒక గుట్టలు అన్నమాట ఇలా. అసలు ఈ ఊళ్ళో అయితే చిన్నప్పటివి నేను చాలా తక్కువ ఫ్రెండ్స్, చాలా స్వీట్ మెమోరీస్ ఉంటాయి మాకు. నాకు సమ్మర్లో వచ్చి 1 వీక్ ఉండాలనిపిస్తుంది, బట్ కాకపోతే ఆఫీస్ పర్పస్ వర్క్ ఉంటుంది కాబట్టి మేము రాలేము. అందుకే అప్పుడప్పుడు ఇలా వస్తాము. మా ఇంటి పక్కన చుట్టూ కూడా మొత్తం చెట్లు అనమాట. పాపం ఈసారి ఇంకా ఎండాకాలం అయిపోయినా కానీ వర్షాలు రావట్లేదు కాబట్టి వీళ్ళు ఇంకా పొలాలు వేయలేదు, పంటలు వేయలేదు. అందుకే ఇలా ఇంకా గ్రీనరీ లేదనమాట. మా ఇంటి పక్కన గుట్ట చూడండి ఫ్రెండ్స్. మేము చిన్నప్పుడు చాలా స్వీట్ మెమొరీ గుట్ట అనమాట మాకు ఆడుకోవడానికి. ఇది మా బాబాయ్ వాళ్ళ టెర్రస్. మాకు దగ్గరలోనే ఒక రోడ్ ఉంటుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఇల్లు ఎలా ఉంటుంది, ఎలా ఉందనేది, మా ఇంటి యొక్క వాతావరణం. మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇల్లు మొత్తం అది ఇలా ఉంటుంది. ఇంటి ముందర చెట్లు, మన ట్రాక్టర్.